రవి సువేనా ఒక్క నిమిషం సువేనా ఓకే స్వామి రా స్వామి రవి రవి ఓకే రా స్వామి రా స్వామి రా స్వామి ఒక్కటి చూసు పోతాయి ఆమె పోతాయి ఇంకా ఓకే వచ్చే స్వామి నువ్వు సార్ సార్ పట్టుకోండి సార్ పట్టుకో సార్ అరే అరే సువేనా అలా ముందుకు పో కెమెరాలు కట్టాలి ఎన్నికి నాన్న ఇలా చూడు పవన్ 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 మహాలక్ష్మి ఇది రఘురు పైకి సార్ అందరికి సార్ సార్ ఇక్కడ సార్ ఇక్కడ ఓకే ఓకే ఈరోజు శనివారం 30వ తేదీ, రేపు 1వ తేదీ. ప్రతి నెల పెన్షన్ 1వ తేదీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వేస్తుంది. అంటే ఆదివారం వచ్చింది కాబట్టి రేపు 1వ తేదీ. గతంలో 7,000 ఇచ్చినప్పుడు కూడా ఆదివారం వచ్చింది కాబట్టి 7,000 రూపాయలు ముందే ఇచ్చినాం. ఇప్పుడు కూడా 7,000 రూపాయలు, ఈరోజు 4,000 రూపాయలు ముందుగానే ఇస్తూ ఉన్నాం. అది మన కమిట్మెంట్, అది మన ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్. మరి ఈరోజు నంద్యాలలో దాదాపుగా 20,000 పైచిలుకు ఉన్నారు. 8 కోట్ల పైచిలుకు రూపాయలు ఈరోజు నంద్యాల పట్టణంలో అందరు సచివాలయాల తరపు నుంచి కమిషనర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. 8,200 కోట్ల రూపాయలు. ఈ 8,20,00,000 రూపాయలు ఈరోజు ప్రతి పేదవారి ఇంటి కాడికి పోయి ఈరోజు మేము ప్రభుత్వమే ముందుకు పోయి ప్రభుత్వమే పోయి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మనంటే స్వయాన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పోయి ముఖ్యమంత్రి గారు కూడా స్వయాన ఈరోజు అనంతపురం రాయదుర్గంలో పోయి ఆయనే ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా కమిట్మెంట్తో పేద ప్రజలకు ఏదైతే చెప్పినాం ఎన్నికల ముందు, ఆ రకం ఖచ్చితంగా 1వ తేదీ ముందు ఆదివారం వస్తే, పండుగలు వస్తే, ఏదైనా సెలవులు వస్తే ముందు రోజే వేస్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు పేద ప్రజలకు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మంది పేదవారికి ఈరోజు పెన్షన్ పెంచడం జరిగింది. మరి కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి భారతదేశంలో ఎక్కడ కూడా 4,000 రూపాయలు ఇవ్వడం లే. అదేవిధంగా 4,000 రూపాయలు కాకుండా మనకి 6,000 రూపాయలు కిడ్నీ పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కిడ్నీ పేషెంట్ క్రానికల్ ఉండడానికి 10,000 ఇవ్వడం జరుగుతుంది. ఫిజికల్ డిజైబుల్ ఎవరైతే ఉన్నారో, మానసిక వ్యాధులతో పోతున్న వారికి 16,000 రూపాయలు ఇవ్వడం. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంత ఎత్తున, మన పెన్షన్ కూడా 4,000 కూడా ఎక్కడ ఇవ్వడం లే. ఇన్ని కార్యక్రమాలు కేవలం మన రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ కూడా చేస్తూ ఉంది. కాబట్టి పేద ప్రజలకు ఆదుకోవాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా పేదవారంతా ఇక్కడికి వచ్చి ముందు ఆశతో పాపం అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీరు ఒకటే చోట గుమ్మగూడి ఈరోజు వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది, చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళకి వచ్చే డబ్బు కూడా సరిపోదు పాపం వాళ్ళకు. మన ఎందుకంటే దాదాపు 65 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండే వాళ్ళకు మందులు మాకు కూడా సరిపోతాయి. మందులుగా చెప్తా వచ్చాము సార్, మీరు వచ్చిన డబ్బులన్నీ మందులుగా సరిపోతాయి సార్ అని చెప్పి. వాస్తవం మరి ఉండే పిల్లలు కూడా తల్లిదండ్రులు చూసిన బాధ్యత పిల్లలకు కూడా ఉందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తారు. కేవలం 4,000 రూపాయలు వస్తాయని కాకుండా వారి మంచి చెడులు కూడా, తల్లిదండ్రులు మంచి చెడులు కూడా చూసుకునే బాధ్యత కూడా
పేరెంట్ పిల్లల మీద ఉంది ముఖ్యంగా తెలియజేస్తాను. కాబట్టి ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు సచివాలయంలో మరి కమిషనర్ గారు ఏర్పాటు చేసినందుకు కమిషనర్ గారికి ఉదయాన్నే మీరంతా ఇక్కడికి వచ్చేసినందుకు ఇది కార్యక్రమంలో నాకన్నా ముందు మీరు పాల్గొన్నారు కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు వేసుకుంటారా. థ్యాంక్ యూ వెరీ మచ్.